గివెన్ ఏమి ఇచ్చారు? 336, A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు 560. ఈసారి ఎల్సిఎం ఇచ్చారు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1680. హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు, అంటే ఎక్స్ అనుకుందాం. ఓకే, మనకేం తెలుసు? వి నో దట్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. హెచ్సిఎఫ్ ఎంత తెలీదు, ఎల్సిఎం ఎంత 1680, ఏ ఇంటూ బి 336 ఇంటూ 560. మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఉన్న నెంబర్ని యాజ్ టీజ్గా రాసుకుందాం. ఈ పక్కన ఎక్స్ పక్కన ఉన్న నెంబర్ని ఏం చేయాలి? ఇంటూలో ఉన్నది కాస్త ఈక్వల్ టుకి అటు పక్కకి వెళ్తే డివైడెడ్ బై అయింది. ఓకే, ఈ 0 0 క్యాన్సిల్. 56 1s 56 3s అంటే 56 టేబుల్. నెక్స్ట్ 3 టేబుల్ 3 1s 3 1 1 2. x ఈజ్ ఈక్వల్ టు 1 1 2. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 1 2. గివెన్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 23, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1449, ఏ ఈజ్ ఈక్వల్ టు 161, బి ఈజ్ ఈక్వల్ టు మనకి తెలీదు. ఓకే, దీనికి ఎక్స్ అని కన్సిడర్ చేసుకుందాం. వీ నో దట్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. హెచ్సిఎఫ్ ఎంత 23, ఎల్సిఎం 1449, ఏ 161, బి తెలీదు కాబట్టి ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 23 ఇంటూ 1449 ఇంటూలో ఇటు వస్తే బై 23 1s 23 7s 7 1s 7 2s 207. x is equal to 207. Therefore other number 207. Okay, please like, share and subscribe. For more videos please visit Subject Zone.